వెరీ కూల్ గుడ్ ఈవినింగ్. నేను సునీల్. వెల్కమ్ టు స్పోర్ట్స్ డిబేట్. ఎందుకు కూల్ గుడ్ ఈవినింగ్ అన్నానంటే ప్రస్తుతానికి కూల్గానే ఉంది, కానీ కాసేపట్లో అట్మాస్ఫియర్ అంతా కూడా హీటెడ్గా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఐపీఎల్లో మరో బిగ్ ఫైట్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఉప్పల్ వేదికగా కాసేపట్లో మ్యాచ్ అయితే జరగబోతోంది. హ్యాట్రిక్ ఓటములతో చతికిలపడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్కు మరో పరీక్ష ఇది. ఈ సీజన్ను అద్భుతంగా ఆరంభించి తర్వాత తడబడిన సన్ రైజర్స్ సొంత గడ్డపై మరో సవాల్కు సిద్ధమైంది. సన్ రైజర్స్ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉండగా హ్యాట్రిక్ విజయంపై గుజరాత్ కన్నేసింది. చూద్దాం మరి ఈ రోజు మ్యాచ్ గురించి. క్రికెట్ అనలిస్టులు మనతో పాటు ఉన్నారు. సో వారేమంటారు అండ్ ఈ రోజు వాళ్ళ ప్రిడిక్షన్స్ ఏంటి, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి, ఏ టీం మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని పంచుకోవడానికి మనతో పాటు వెంకటేష్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అండ్ అలాగే సయ్యద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి హార్టీ వెల్కమ్. సో వెంకటేష్ గారు, కమింగ్ టు యూ ఫస్ట్. సో ఈ రోజు మ్యాచ్ గురించి, ఒకళ్ళేమో హ్యాట్రిక్ విజయంపై కన్నేస్తే ఇంకొకళ్ళేమో హ్యాట్రిక్ పరాజయాలతో ఈ మ్యాచ్ ని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు మ్యాచ్ గురించి ఏం చెప్తారు? దానికంటే ముందు నిన్నటి 2 మ్యాచ్ల గురించి ఒక సింగిల్ స్టేట్మెంట్ ఒక్కొక్క దాని గురించి. నిన్న చెన్నై వెరీ వెరీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే వాళ్ళు కనీసం స్కోర్ ని చేంజ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మొదట్లో కాస్త తడబడిన వాళ్ళు తర్వాత బాగా పికప్ అయ్యారు. అండ్ పంజాబ్ కింగ్స్ లాంటి ఒక స్ట్రాంగ్ టీం మీద వాళ్ళు గెలిచారు. సో ఈక్వేషన్స్ మారుతున్నాయి. మొత్తం మీద చూస్తుంటే ఏంటంటే మొదట్లో విజయాలు సాధించిన టీమ్స్ వెనకపడడం, కొత్త టీమ్స్ ముందుకు రావడం అనేది మనం చూసాం. సో మీరేం చెప్తారు సయ్యద్ గారు 17-18 మ్యాచెస్ గురించి? బోత్ వెరీ వెరీ గుడ్ మ్యాచెస్. యాక్చువల్లీ చెన్నై కొంచెం అక్కడ ఏమైందంటే ధోని ప్లే వెరీ స్లో. అది కూడా విజయశంకర్ మీద డిపెండ్ ఉండే. రచిత్ రవీంద్ర మీద అందరూ ఏమన్నారంటే ఫస్ట్ 2 మ్యాచెస్ మంచిగా, దాని తర్వాత రచిత్ రవీంద్ర ఆల్సో నాట్ గుడ్. కాన్వేకి తీసుకొచ్చిన కాన్వే ఆల్సో డింట్ ప్లే వెరీ వెల్. సో యాక్చువల్లీ మిడిల్ ఆర్డర్లో కొంచెం అక్కడ నాకు బిఫోర్ మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా ఉండేది చెన్నైది. మనం చూసేటప్పుడు సురేష్ అన్న కానీ బ్రావో కానీ మ్యాచ్ విన్నర్స్ ఉండే. ఆ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే కొంచెం నాకు ఇక్కడ తక్కువ కనిపిస్తుంది. బౌలింగ్లో కూడా ఓన్లీ ఖలీల్ అహ్మద్ మీద డిపెండ్ అయిన ఖలీల్ అహ్మద్ ఓన్లీ హీ బౌల్డ్ వెరీ వెల్. దీపక్ చార్వాల్ చాలా మంది ఉండే, అశ్విన్ ఆల్సో బౌల్డ్ వెల్. బట్ మనం చూసుకుంటే తో హీ ప్లే వెరీ వెల్. చెన్నైకి కొంచెం ఇక్కడ నాకు డీసీ చెన్నై మీద చూసుకుంటే డీసీ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ మనం అనుకోలేదు చిన్న టీంలో ఇంత మంచి. ఫస్ట్ అన్నాను డీసీ కానీ పంజాబ్ కానీ ఈ టీంలు చాలా మంచి టీంలు. ఈ 100% పెద్ద టీంలో అందరు ఏమంటారంటే బాంబే కానీ చెన్నై కానీ మంచి టీం అనుకుంటారు. బట్ డీసీ ప్రూఫ్ చేసిన వాళ్ళు బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ కానీ. సిఎస్కే ఆల్సో సో మెనీ క్యాచెస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అదే అంటారు యాజ్ ఎ క్రికెట్ కోచ్ నేను క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు. అది క్యాచెస్ మిస్ చేసిన రన్స్ కానీ మిడిల్ ఆర్డర్లో ఇగోండి 46 balls 90 runs ఉండే. T20 ఫార్మాట్లో ఈజీ అది. అక్కడ విజయశంకర్ ప్లే వెరీ స్లో. ఆ 50 కానీ 69 కానీ లాస్ట్లో వచ్చింది. ధోని ఆల్సో చూసుకోండి, ధోని ఆ రన్స్ రాలే ధోనిది. సో అదే అనుకుంటాను నేను. కొంచెం అక్కడ నాకు మైనస్ పాయింట్ అయింది. వెంకటేష్ గారు, కమింగ్ టు టుడేస్ మ్యాచ్. సో ఐపీఎల్లో 19th మ్యాచ్కి సమయం దగ్గర పడింది. సో ఈ 19th మ్యాచ్లో నేను ఆల్రెడీ చెప్పినట్లుగా సో ఒక టీం 2 విజయాలతో 3వ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే ఇంకోటి 3 మ్యాచ్లు ఓడిపోయి పరాజయంతో కొంచెం ఈ మ్యాచ్ గెలిచి మరొకసారి ఆ జీల్ని కంటిన్యూ చేయాలని అనుకుంటుంది. సో వాట్ డూ యూ సే అబౌట్ టుడేస్ మ్యాచ్? ఇట్ ఈస్ హై టైమ్ అండి. సన్ రైజర్స్ హైదరాబాద్ 3 పరాజయాల తర్వాత బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అప్రోచ్ కూడా మార్చుకోవాలి, డెఫినెట్ గా మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకే స్టైల్ వెళ్తున్నారు. ఎవ్రీ మ్యాచ్ లో దే ఆర్ ట్రైంగ్ టు ప్లే ఇన్ ద 5th gear. 5th gear లో మీరు ట్రావెల్ చేసినా, మీరు డ్రైవింగ్ చేసినా యాక్సిడెంట్లు అయిపోతాయి కంటిన్యూస్ గా. మీరు సిచ్యుయేషన్ బట్టి గేర్ మార్చాలి. గేర్ మార్చడం చేత కావట్లేదు. అంటే మేము అంతా అగ్రెషన్ తో ఆడతాం, అదే ఆల్అౌట్ అగ్రెషన్ అన్నట్టుగా అంటున్నారు. సో అప్రోచ్ మారుతుంది ఈ రోజు అనుకుంటున్నాను. ఈ రోజు పిచ్ అనుకూలంగా ఉంటుంది, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ లో హోమ్ గ్రౌండ్ లో ఎప్పుడు వీళ్ళకి బాగా అనుకూలమైన ప్లేస్. బట్ స్టిల్ వాళ్ళ అప్రోచ్ కొంత చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదో 300కి ఏం చేస్తే మీకు 150 కూడా రావట్లేదు. లాస్ట్ మ్యాచ్ లో స్కోర్డ్ ఓన్లీ 120. అలా కాకుండా ఏంటంటే దే హ్యావ్ టు టెంపర్ దేర్ అగ్రెషన్, దే హ్యావ్ టు మిక్స్ కాషన్ విత్ అగ్రెషన్. అలా కాకుండా ఆల్అౌట్ అగ్రెషన్ అనేది మా చాలా 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 నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్ లో 286 కొట్టారు, బాగానే ఉంది. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో సంథింగ్ డెఫినెట్లీ రాంగ్ విత్ దర్ అప్రోచ్. సో అప్రోచ్ మార్చుకోవాలి, చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. 300 అలా కాకుండా పవర్ ప్లేలో ఒక 50 runs చేయాలి, 10 overs తర్వాత 80 runs చేయాలి. ఇట్లా ఒక ఇన్నింగ్స్ ని పేస్ చేసుకోవాలి. మీరు ఒకసారి చేతిలో వికెట్స్ ఉన్నాయంటే యూ కెన్ గో ఫర్ బిగ్ హిట్స్ ఇది 10 overs తర్వాత. అలా కాకుండా మీరు వికెట్స్ పడుతున్నా సరే అదే రకమైన అగ్రెషన్తో వెళ్తానంటే మీకు ఇలాంటి ఫలితాలు వస్తాయి. సో గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే సో ఆ విషయంలో ఏం చెప్తారు?
ఆ టీం గురించి? గుజరాత్ టైటన్స్ లుకింగ్ వెరీ గుడ్. వాళ్ళు కూడా స్టార్టింగ్ లో కాస్త దెబ్బతిన్న తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు. అయితే వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ దేర్ టాప్ 3. ఇప్పుడు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ బట్లర్, వీళ్ళు ముగ్గురు మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా బ్రిటిల్ గా ఉంది, చాలా చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. సో వాళ్ళు ముగ్గురు కనుక ఫెయిల్ అయితే వాళ్ళ టీం కూడా ఇబ్బంది పడుతుంది. సన్ రైజర్స్ చేయాల్సింది ఏంటంటే ఆ టాప్ 3ని తొందరగా అవుట్ చేయగలిగితే వాళ్ళ పరిస్థితి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే తర్వాత వాళ్ళు దేవర్ నాట్ టెస్టెడ్ అండ్ వాళ్ళకి పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా రాలేదు. సో టాప్ 3 అనేది వాళ్ళకి చాలా కీలకం. బౌలింగ్ బాగుంది, వాళ్ళు బౌలింగ్ చాలా బాగుంది. సిరాజ్ మంచి బౌలింగ్ చేస్తున్నారు, అతని హోమ్ గ్రౌండ్ కూడా ఇది. సో ఇక్కడ కండిషన్స్ అతనికి బాగా ఫెమిలియర్ గా ఉంటాయి. సిరాజ్ కానీ, సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆల్ దీస్ బౌలర్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే, సో మీరేం చెప్తారు ఈరోజు మ్యాచ్ గురించి? సో పర్టికులర్గా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ వెంకటేష్ గారు చెప్పినట్లుగా ఇట్స్ హై టైమ్. సో వాట్ యూ సే? ఈ మనం జీటీ చూసుకోండి, ఫస్ట్ మ్యాచ్ వెంకటేష్ సార్ చెప్పినలాగా, బట్ హోమ్ గ్రౌండ్ బెంగళూరులో కొట్టేస్తున్నారు వాళ్ళు. సో ఇది నాకు కొంచెం ఐ థింక్ బెటర్ దెన్ ఎస్ఆర్హెచ్లో ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఆ స్కోర్స్ వస్తలేదు. మన అందరు ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పింది ఎందుకంటే ఫస్ట్ అభిషేక్ శర్మ కానీ, మెథ్యూరేట్ కానీ, ఇషాన్ కిషన్ కానీ వాళ్ళు ముగ్గురు మీద డిపెండ్ అవుతున్నారు. బట్ ఒక మాట చెప్తాను నేను, క్లాసన్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. ఆ మిడిల్ ఆర్డర్లో మన క్లాసన్ కానీ, అనికేష్ శర్మ ప్లే ఓన్లీ 1 ఇన్నింగ్. బౌలింగ్ లో షమి ఆ రిధంలో లేడు. షని ఒక లాస్ట్ మ్యాచ్ మనం చూసిన ఒకటే జిషాన్ అన్సారీ అన్క్యాప్ ప్లేయర్, హీ బౌల్డ్ వెరీ వెల్. సో ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినలాగా ఇక్కడ మనం చూసుకుంటే టాప్ ఆర్డర్ వాళ్ళు ముగ్గురు, సాయి సుదర్శన్ కానీ హీస్ ప్లేయింగ్ వెరీ వెల్ ఆల్ ఇన్నింగ్స్, రెస్పాన్సిబిలిటీ ఇన్నింగ్స్ మ్యాచ్ గెలిపిస్తున్నాడు సాయి సుదర్శన్. శుభం గిల్ ఆల్సో వెరీ గుడ్ కెప్టెన్సీ, అందరు ఎవరికి ఇవ్వాలి. సిరాజ్ మంచి ఫామ్లో అక్కడ కూడా. రాషద్ ఖాన్ కొంచెం ఎక్స్పెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ ఆల్సో, బిఫోర్ మ్యాచ్ ఆల్సో. బట్ ఐ థింక్ రాషద్ ఖాన్ ఇక్కడ చేస్తాడు. అండ్ సాయి కిషోర్ కానీ, రాషద్ ఖాన్ ఈజ్ వెరీ గుడ్ ఇలా బౌలింగ్. అండ్ మిడిల్ ఆర్డర్లో షారూక్ ఖాన్, రాహుల్ తివారియా బోత్ ద మ్యాచ్ విన్నర్స్. మనం ఎప్పుడు తక్కువ తీసుకోవద్దు. బోత్ ద మ్యాచ్ విన్నర్స్. అండ్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ హీస్ ద ప్లేయింగ్ వండర్ఫుల్ ఇన్నింగ్. ఎందుకంటే కెప్టెన్ ఇలా కోచెస్ కానీ వాళ్ళకి ఫ్రీ చేసినారు. మీరు ఆశీష్ నేరా ఇప్పటి నుంచి వాళ్ళ కోచ్ ఉన్నాడు అప్పటి నుంచి, ఫస్ట్ నుంచి. తో కోచెస్కి ఏ టైంకి ఎప్పుడు ఇవ్వాలి బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ. హీస్ ద పేస్ బౌలర్. సిరాజ్కు ఎట్లా ఇచ్చిన లాస్ట్ మ్యాచ్ చూడండి, బెంగళూరులో మనం కొట్టి రావాలంటే చాలా కష్టం, పెద్ద టాస్క్ అది. అదే హైదరాబాద్లో వచ్చినారు వాళ్ళు, మళ్ళీ హైదరాబాద్కి మన సౌత్ నుంచి మళ్ళీ మీద వెళ్తారు వాళ్ళు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మ్యాచ్. హైదరాబాద్కి 100% గెలవాలి. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ వీఆర్ లాస్. మన ఫస్ట్ పొజిషన్ నుంచి 10th పొజిషన్లో ఉన్నారు వీళ్ళు, థర్డ్లో ఉన్నారు వీళ్ళు. సో ఇన్షాల్లా టుడే ఈజ్ అ వండర్ఫుల్ మ్యాచ్. హైదరాబాద్ వెదర్ చాలా మంచిగా ఉంది హైదరాబాద్లో. టాస్ గీస్తే మనం బ్యాటింగ్ తీసుకుంటే ఇప్పుడు వెంకటేశ్వరరావు ఒక్క మాట చాలా మంచిగా చెప్పినాడు, డోంట్ గో ఫర్ అగ్రెసివ్. ఫస్ట్ 5 overs యూ హ్యావ్ టు ప్లే 60-70 runs. మనకి 60 runs 1 wicket పోతే చాలు. దాని తర్వాత T20 ఫార్మేట్ ఎట్లా ఉందంటే యాజ్ ఎ క్రికెట్ క్వశ్చన్, మా దగ్గర పిల్లలు ఆడతారు క్రికెట్ మ్యాచెస్ కానీ ఏదైనా కానీ. యూ హ్యావ్ టు ఫస్ట్ 6 overs యూ హ్యావ్ టు 60-65 runs 1 wicket. దెన్ 6 overs తర్వాత 15 overs దాకా మీరు ఎన్ని రన్స్ వస్తాయి, మీకు లాస్ట్ 5 overs ఎన్ని రన్స్ వస్తాయి మీరు డిసైడ్ చేసుకోండి 3 ఫార్మాట్లో. సో 3 ఫార్మాట్లో మనం డిసైడ్ చేసుకుంటే 200. ఎందుకంటే 200+ చాలా కొడుతున్నారు ఆపోజిట్. బట్ ఆ చేసి అయితే 200+. ఇవాళ కూడా ఇన్షాల్లా హైదరాబాద్ 200+ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 200+ కొడితే వాళ్ళకి చాలా. ఎందుకంటే మన బౌలింగ్ సిరాజ్ కానీ, జాంపా కానీ, జిషాన్ అన్సారీ కానీ, అందరు బ్యాలెన్స్ టీమ్. అండ్ ఈ శ్రీలంకన్ కమాండో మెండిస్ ఈజ్ అ వెరీ గుడ్. మీరు చూడండి లెఫ్ట్ హ్యాండ్ హిప్ బోర్డ్, లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో, రైట్ హ్యాండ్ ఆల్సో. అండ్ అక్కడ కొంచెం నితీష్ రెడ్డి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఆశాలు నిశ్చిత్ రెడ్డి మీద. సో ఇన్షాల్లా టుడే చేస్తాడు పర్ఫార్మెన్స్. నితీష్ కుమార్ రెడ్డి అండ్ అలాగే ఇంకొక అతను, ఇద్దరు కూడా నిన్న గుడికి కూడా వెళ్ళారు, పెద్దపల్లి గుడికి దర్శనం చేసుకున్నారు, దండం పెట్టుకుని. చూద్దాం. సో వెంకటేష్ గారు, ముఖ్యంగా T20లో ఉన్నటువంటి వికెట్స్, వికెట్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే T20లో పార్ట్నర్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటిని కొనసాగించడంలో, ఇంపార్టెన్స్ని గుర్తించడంలో హైదరాబాద్ టీం విఫలమైందా అనే దాని గురించి మీ దగ్గర నుంచి నేను కామెంట్స్ తీసుకునే ముందు కమింగ్ టు వెంకటేష్ గారు, సో T20లో పార్ట్నర్షిప్కి అలాగే వికెట్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎంత? హైదరాబాద్ దానిని గుర్తించడంలో విఫలం అవుతుందని అనుకోవాలా? లూజింగ్ టూ మెనీ వికెట్స్. మీరు లాస్ట్ మ్యాచ్ లో చూస్తే 33 for 3 వాళ్ళు పవర్ ప్లేలో, అంతకుముందు మ్యాచ్ లో 58 for 4. సో పవర్ ప్లేలో అంటే 6 ఓవర్లో మీరు 4 వికెట్లు అంటే కీ ప్లేయర్స్ కోల్పోతే మీరు అక్కడి నుంచి చాలా రికవర్ కావడం చాలా కష్టం. అలాగే పార్ట్నర్షిప్స్ కూడా రావట్లేదు. T20 ఈజ్ అ షార్ట్ ఫార్మాట్, బట్ ఇక్కడ కూడా పార్ట్నర్షిప్స్ చాలా ముఖ్యం. పార్ట్నర్షిప్స్ అంటే సెంచరీ పార్ట్నర్షిప్స్ అవసరం లేదు. గుడ్ పార్ట్నర్షిప్స్, క్విక్ పార్ట్నర్షిప్స్, 40-50 runs పార్ట్నర్షిప్స్ చాలా చాలా కీలకం.
మీకు చెప్పుకోదగ్గ స్కోర్ చేయాలంటే మీకు ఆ పార్ట్నర్షిప్స్ అనేవి చాలా అవసరం అవుతాయి. ఆ విషయంలో దే ఆర్ లూజింగ్ వికెట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ లో వికెట్స్ పడుతున్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గట్లేదు, వాళ్ళు కూడా పెద్ద షాట్స్ కోసం వెళ్తున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఏరీ ఫేరీ షాట్స్ అండ్ దే ఆర్ గెటింగ్ అవుట్. సో అలా కాకుండా ఒక్క స్టేజ్ లో అయినా కాస్త నెమ్మదించి కొద్దిగా మీరు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసుకుని తర్వాత పేస్ చేసుకోవాలి. ఇన్నింగ్స్ ని పేస్ చేసుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ SRH అగేన్స్ట్ ఆడినప్పుడే వాళ్ళు చాలా స్లోగా స్టార్ట్ చేశారు, కానీ తర్వాత వాళ్ళు పికప్ అయి దే వర్ ఏబుల్ టు స్కోర్ 200 runs. ఆ రకంగా ఫేస్ చేసుకోవాలి. అలాగే మనం నిన్న చూసాం కేఎల్ రాహుల్ ఏ విధంగా ఆడతాడు. అది కేఎల్ రాహుల్ ఈ మిక్సెస్ కాషన్ విత్ అగ్రెషన్. సో ఆ రకమైన అప్రోచ్ అనేది చాలా అవసరం. ఆల్ అవుట్ అగ్రెషన్, అల్ట్రా అగ్రెషన్ అనేది ఏమాత్రం సరైన ఫలితాలు ఇవ్వట్లేదు SRH. యా, సో సయ్యద్ గారు, సో ఈ విషయంలో హైదరాబాద్ టీంకి బౌలింగ్ వీక్ అని కొంతమంది అంటుంటే, లేదు పవర్ ప్లేనే వీక్గా ఉందని ఇంకొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో అసలు హైదరాబాద్లో ఏది చాలా డిఫికల్టీగా ఉంది వీక్? బిఫోర్ IPL అప్కే బార్ 300 పార్ అన్నారు చాలా మంది, కరెక్ట్నా? సో ఫస్ట్ మ్యాచ్ కూడా జస్ట్ 14 runs తో మనం 300 అందరు ఎక్సెప్ట్ చేసినారు, ఆల్ టీమ్స్ హైదరాబాద్. దాని తర్వాత ఇషాన్ కానీ ఆ రన్స్ మిడిల్ ఆర్డర్ కానీ ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా ఆ మ్యాచ్ లో తన పర్ఫార్మెన్స్ బాగుంది తప్పితే తర్వాత దాని తర్వాత 3 మ్యాచ్ నాట్ ఫర్ నితీష్ రెడ్డి చూసుకోండి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తీసుకోండి, ఎవరు పర్ఫార్మెన్స్ లేదు. దాని తర్వాత ఒకటే మ్యాచ్లో అదే మ్యాచ్లో మీరు చూసుకోండి అనికేత్ శర్మ ఈ ప్లే వెరీ వెల్, ఒకటే మ్యాచ్ అండ్ మీద ఉంది. లాస్ట్ మ్యాచ్ కూడా 2-3 వస్తాయి, బట్ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే 2 points మనం 10th పొజిషన్లో ఉన్నాం. నెక్స్ట్ మ్యాచెస్కి మనం చాలా ఇంపార్టెంట్ మనకి మ్యాచ్ ఇస్తుంది. ఈ మ్యాచ్ మనం గెలిచిన తర్వాత కొంచెం టీమ్ మొమెంటం వస్తుంది. ఆ మొమెంటం కోసమే మనకి ఈ మ్యాచ్ 100% గెలవాలి. టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాస్ గెలిచినామంటే 30% మనం మ్యాచ్ గెలుతున్నాం, ఎందుకంటే ఆ పిచ్లో మనం ఇక్కడ మనం ఓడిపోయినాం. సో ఈ మ్యాచ్ 100% ఇండియా ఇన్షాల్లా. టాస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్యాట్ కమిన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని టాస్ గెలిచిన తర్వాత మీరు మంచి ఇలా చక్కగా స్టార్ట్ అవుతుంది మనకి. అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు హైదరాబాద్ మ్యాచ్ అంటే చాలా టుడే ద సూపర్ సండే. అందరు చూసుకోండి మా క్యాంప్ పిల్లలు కానీ మొత్తం హైదరాబాద్ కానీ మొత్తం గోయింగ్ టు ద ఉప్పల్ సైడ్. సో ఎవ్రీబడి అండ్ మరి కాంజారా ఉప్పల్ తో ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ టు హైదరాబాద్ గోయింగ్ టు విన్ ఇన్షాల్లా. అండ్ మంచి స్టార్ట్ మీరు చూసుకోండి. ఆర్ఆర్ఆర్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్, ఫస్టే ఆర్ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్. సో ముగ్గురు ఇలా చేస్తారు పర్ఫార్మెన్స్. బట్ అక్కడ మనకి బౌలింగ్లో కూడా సాయి సుదర్శన్ కొంచెం ఆపాలి. అక్కడ ఆపోజిట్ జో బట్లర్ ఆపాలి. ఫస్ట్ 2-3 వికెట్స్ హ్యావ్ టేక్ మురళి ఉన్నారు అక్కడ. షారూఖ్ ఖాన్ కానీ రదర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్లో వచ్చి చాలా వెరీ గుడ్ హార్డ్ హిట్టర్, వెస్టిండీస్ కెరీబియన్ ప్లేయర్. బట్ అక్కడ కూడా మనం చూసుకుంటే ఆ టీం మనం చూసుకుంటే మన టీం బ్యాలెన్స్ ఉంది. అట్లా కాదు బౌలింగ్ అండర్ వీక్ కాదు. షమి కానీ జాంపా కానీ అదే హర్షర్ పటేల్ కానీ మంచి టీం, అది బ్యాలెన్స్ టీం. ఫస్ట్ మ్యాచ్ గెలిచినామంతా. సో ఇన్షాల్లా టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచిన తర్వాత తో అప్కే బార్ 100% మంచి స్టార్ట్. వెంకటేష్ గారు, గుజరాత్ లో షమి ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు. సో సిరాజ్ ఓనమాలు ఉప్పల్ స్టేడియం నుంచే నేర్చుకున్నాడని చెప్పొచ్చు. సో మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు సిరాజ్. అయితే అతనితో పాటు రషీద్ ఖాన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉప్పల్ స్టేడియం హోమ్ గ్రౌండ్ లాంటిదే. బికాస్ ప్రీవియస్ సీజన్స్లో అతను SRH నుంచి ఆడి ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని ఎదుర్కోవడం ఈరోజు హైదరాబాద్కి ఒక ఇంత కఠినతరంగా మారే అవకాశం ఉంది. అండ్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఈరోజు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, సిరాజ్ మీరు అన్నట్టుగా అతనికి ఇక్కడ ఫెమిలియారిటీ, ఈ కండిషన్స్ బాగా తెలుసు. తర్వాత న్యూ బాల్ తో చాలా ఎఫెక్టివ్. లాస్ట్ టైం RCBతో ఆడిన మ్యాచ్ లో హీ వాస్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో చాలా మంచి కసి మీద ఉన్నాడు ఇప్పుడు సిరాజ్. ఇండియన్ టీమ్ లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేస్ కోల్పోవడం ఇవన్నీ కూడా అతన్ని చాలా డిటర్మిన్డ్ గా చేసినట్టుగా ఉన్నది. సో సిరాజ్ ఈజ్ ఎ డేంజరస్ బౌలర్. పవర్ ప్లేలో సిరాజ్ ని జాగ్రత్తగా ఆడుకోవాలి. అదే నేను చెప్పేది ఏంటంటే పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఆల్అౌట్ అగ్రెషన్కి వెళ్ళి ప్రతి బాల్ 4-6 కొట్టాలని కాకుండా సిరాజ్ లాంటి బౌలర్స్ చాలా జాగ్రత్తగా ఆడుకుంటే, సిరాజ్ ఒక్కడిని జాగ్రత్తగా ఆడుకుంటే ఐ థింక్ ఇట్స్ ఓకే. సో రషీద్ ఖాన్ మీరు అన్నట్టుగా ఫెమిలియారిటీ ఉన్నది, కానీ ఆఫ్ లేట్ రషీద్ ఖాన్ లాస్ట్ సీజన్ లో ఈ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ సీజన్ లో కూడా అతను బాగా స్టార్ట్ చేయలేదు. అసలు లాస్ట్ మ్యాచ్ లో కూడా వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అలాగే ఒక మ్యాచ్ లో అయితే శుభ్మన్ గిల్ అతనికి 2 ఓవర్లు మాత్రం ఇచ్చాడు, ఫుల్ కోటా కూడా ఇవ్వలేదు. సో రషీద్ ఖాన్ గతంలో ఉన్నంత ఎఫెక్టివ్ గా వెళ్ళాడు. బట్ సాయి కిషోర్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. సాయి కిషోర్ టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఉప్పల్ స్టేడియంలో ఆ బౌన్స్ కూడా ఉంటుంది, ఎప్పుడు కూడా ఉప్పల్ స్టేడియంలో ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. అండ్ టాల్ స్పిన్నర్ ఆ బౌన్స్ ఎంజాయ్ చేస్తారు. సో రషీద్ ఖాన్ కంటే కూడా సాయి కిషోర్ ఈజ్ మోర్ డేంజరస్ అనిపిస్తుంది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా టాల్ బౌలర్, అతను కూడా ఉప్పల్లో ఉన్న బౌన్స్ ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఈ సీజన్ అతను చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. సో వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అందుకనే కాస్త ఆచితూచి ఆడాలి. సో 300 అట్లా కాకుండా ఏం స్మాల్ టార్గెట్స్ పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం. సో ఈ ఇద్దరు ప్లేయర్స్ గురించి మీరు ఏం చెప్తారు, సిరాజ్ అండ్ రషీద్ ఖాన్? మీరు చెప్పినలాగా సిరాజ్ ప్లే ఫస్ట్
ఐపీఎల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాడు, Yes, సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పోయింది. రాషిద్ ఖాన్ ఆల్సో ప్లేస్ హోమ్ ఇన్ హోమ్ టీమ్ ఇక్కడ బోత్. బట్ మరి మీరు చూసుకోండి, మీరు ఎప్పుడైనా స్పేస్ బౌలింగ్ కానీ ఆ రిస్టీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కానీ రషీద్ ఖాన్, బట్ మీద నుంచి బాల్ వచ్చి గుగ్లీ అన్ని ఎవ్రీ బాల్ బౌలింగ్ గుగ్లీ. మరి ఇప్పుడు బిఫోర్ రషీద్ ఖాన్ వచ్చినప్పుడు కొంచెం కష్టం ఉండే, బట్ లాస్ట్ ఇప్పుడు వెంకటేశ్వర చెప్పేలాగా లాస్ట్ సీజన్ ఆల్సో ఎక్స్పెన్సివ్, లాస్ట్ మ్యాచ్ ఆల్సో 64 runs ఇన్ 4 overs. సో అసంటిది నాకు బౌలింగ్ నాకు కనిపించలే మనకి. ఓన్లీ ఇప్పుడు చెప్పేలాగా జస్ట్ మన సిరాజ్కి కొంచెం చూసుకోవాలి. దాని తర్వాత కూడా మనం చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ వెరీ వెల్. లాస్ట్ సాయి కిషోర్ ఈజ్ బౌలింగ్ వెరీ గుడ్, ఆల్ 6 feet ఉన్నాడు. అదే ఎందుకంటే క్యాప్టెన్సీ మంచి ఆయనకి 4 overs ఇస్తే మనకి రన్స్ కూడా వస్తున్నాయి. హీఈస్ వెరీ గుడ్ ఆల్రౌండర్ ఆల్సో, అండ్ బౌలింగ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ బౌలింగ్. లెఫ్ట్ ఆర్మ్ మీరు చూసుకుంటే ఫింగర్ స్పిన్నర్స్ ఈ బౌల్డ్ వెరీ వెల్ సాయి కిషోర్. ఆల్ మ్యాచెస్ మనం 1-2 matches కాదు. సో మనకి క్యాప్టెన్స్కి ఏమంటుంది భరోసా అయిపోతుంది, అరే ఈ బౌల్డ్ 4 overs అనేది. రషీద్ ఖాన్ది 4 overs ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ శుభ్మన్ గిల్ బిఫోర్ మ్యాచ్ ఓన్లీ 2 overs ఇచ్చినాడు. బట్ మనకి ఇద్దరికి మనం చూసుకుంటే సిరాజ్ కొంచెం నాకు ఎఫెక్ట్ పడుతున్నాడు ఇప్పుడు. రషీద్ ఖాన్ అంత ఎఫెక్ట్ నాకు అంత ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో పిచ్ కానీ రంజీ ట్రాఫీ కూడా ఇక్కడ నుంచి ఆడినారు. చాలా పిచ్ కానీ ఎట్లా ఉంటుంది, బౌన్స్ కానీ ఎక్కడి నుంచి వేయాలి, సైడ్ విండ్ కానీ అన్ని సిరాజ్కు అన్నీ తెలుసు అక్కడ ఎట్లా వేయాలి. సో ఫస్ట్ టాస్ చాలా ఇంపార్టెంట్ మనకి, టాస్ గెలవాలి, అది చాలా చూద్దాం. మీరు ఇందాక నుంచి ఆ టాస్ మీద చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిఫోర్ ఆల్సో మేము కూడా చాలా ఆడినాం ఉప్పల్లా. టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాస్ గెలిచిన తర్వాత మనకి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే పిచ్ కొద్ది గ్రాస్ ఉంటుంది, ఏముంటుంది. బట్ ఉప్పల్కి ఈ స్టేడియం అంటే చాలా మంచి. వెంకటేష్ గారు, సో కమింగ్ టు దిస్ పాయింట్, యాక్చువల్లీ గుజరాత్కి టాప్ 3 బ్యాటర్స్ తప్పితే తర్వాత అంతా బలంగా లేనటువంటి పరిస్థితి బ్యాటింగ్ లైనప్. సో గుజరాత్ కంప్లీట్గా బౌలింగ్ మీదే ఆధారపడి డిపెండ్ అయ్యి ఉంది అని అనుకోవచ్చా? సో ఈ మ్యాచ్లో ఆ ఫార్ములా లేదంటే ఇది ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చే అంశమా, లేదు కలిసి రాని అంశంగా మార్చుకునే అవకాశం ఉండొచ్చా? టాప్ 3 మీద డిపెండ్ అవుతున్నారు. టాప్ 3 బాగా ఆడుతున్నారు. శుభ్మన్ గిల్ నుంచి పెద్ద స్కోర్ రాలేదు, కానీ ఉప్పల్లో అతనికి మంచి రికార్డు ఉంది. ఐ థింక్ శుభ్మన్ గిల్ ఇలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ లో చాలా బాగా ఆడతారు. శుభ్మన్ గిల్ అతనికి ఉన్న టాలెంట్ తో ఇఫ్ పిచ్ ఇస్ సూటబుల్ ఫర్ బ్యాటింగ్, అతను కూడా మళ్ళీ ఒక పెద్ద స్కోర్ అతని నుంచి కూడా వచ్చే అవకాశం. సాయి సుదర్శన్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెరీ కన్సిస్టెంట్లీ. అతను 2 50s చేశాడు, ఒక 40 చేశాడు. అండ్ బట్లర్ నెంబర్ 3 అతను రెగ్యులర్ ప్లేస్ కాదు, కానీ నెంబర్ 3లో కూడా అతను అదే కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు, అంతే బాగా ఆడుతున్నాడు. సో వాళ్ళకి టాప్ 3 బాగా ఆడడం వల్ల వాళ్ళకి తర్వాత మిడిల్ ఆర్డర్ లో ఉన్న ప్రాబ్లం కనబడట్లేదు. బట్ ఐ థింక్ ఈ టాప్ 3 ఇక్కడ కూడా షైన్ అయ్యే అవకాశం ఉంది. టాప్ 3ని తొందరగా అవుట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దర్ బౌలింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, డెఫినెట్లీ దర్ బౌలింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. అందులోనూ వాళ్ళకి ఆ కోచ్ ఆశీష్ నెహ్రా కూడా తన బౌలర్స్ కి మంచి స్ట్రాటజీ, మంచి ఇన్పుట్స్ ఇస్తాడు. అతను ఎప్పుడు కూడా చాలా ప్రొయాక్టివ్ కోచ్ అతను. సో గేమ్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అతని సలహాలు అందుతూనే ఉంటాయి. అందుకని చాలా చాలా కేర్ఫుల్ గా ఆడాలి. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కొంచెం ప్రాబ్లం ఏంటంటే దే హావ్ బికమ్ వెరీ ప్రెడిక్టబుల్. వీళ్ళు ప్రతి బాల్ 4-6 కొట్టడానికి ట్రై చేస్తారు, ప్రతి బాల్ గాల్లో కొట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి మిగతా టీమ్స్ కి అందరూ తెలిసిపోవడం వల్ల దే ఆర్ ట్రైంగ్ టు గెట్ దమ్ అవుట్ ఈజీలీ. వాళ్ళకి రకంగా ఒక ట్రాప్ క్రియేట్ చేసి ఆ ట్రాప్ లో వాళ్ళు పడేస్తున్నారు. సో ఈ స్ట్రాటజీ ఈవెన్ ఇలా అనుకుంటున్నారని ఎస్ఆర్హెచ్ టీమ్ కూడా అవగాహన వచ్చే ఉండాలి కదా ఈ పాటికే. సో ఈ రోజు కానీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇదే స్ట్రాటజీతో వాళ్ళు ఫైనల్ దాకా వెళ్ళారు, కానీ మీకు ప్రతిసారి అది క్లిక్ కాదు. పర్టికులర్లీ మీ బ్యాట్స్మెన్ ఫామ్ లో లేడు, అభిషేక్ శర్మ ఫామ్ లో లేడు, నితీష్ ఫామ్ లో లేడు. ఈవెన్ క్లాసన్ కూడా ఈస్ గెటింగ్ 20s and 30s, ఈస్ నాట్ గెటింగ్ బిగ్ స్కోర్స్. ట్రావిస్ హెడ్ కూడా ఒక మార్జినల్ ఫామ్ లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఒక మ్యాచ్ తర్వాత 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. సో అలాంటప్పుడు మీరు కొంత స్ట్రాటజీ మార్చుకుని కొంత డిఫరెంట్ అప్రోచ్ తో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే గుజరాత్ కెప్టెన్ గిల్ అండ్ అలాగే హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా చిన్ననాటి స్నేహితులు. మంచి ఇద్దరు ఆట తీరు ఒకరికొకరికి తెలిసినటువంటి అనుభవం, అలాగే ఆ అవకాశం కూడా ఇద్దరు ప్లేయర్స్కి ఉంది ఇప్పుడు దాకా. సో ఇప్పుడు వ్యతిరేక టీమ్స్లో ఆడుతున్నారు, ఒకళ్ళొకళ్ళు అపోజిట్ టీమ్స్లో ఆడుతున్నారు. సో ఈ ఇద్దరు యంగ్ ప్లేయర్స్ యొక్క టీం ప్లేయింగ్ ఎలా ఉంది, ప్లేయింగ్ ఆట తీరు ఎలా ఉంది? ఇద్దరు సుప్రీంలీ టాలెంటెడ్ ప్లేయర్స్ అండి. మనకి ముఖ్యంగా అభిషేక్ శర్మని చూస్తే మనకి యువరాజ్ సింగ్ గుర్తుకొస్తారు. అతని బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంటుంది. అతను కనుక ఫామ్ లో ఉంటే ఇది ట్రీట్ టు వాచ్. యువరాజ్ సింగ్ లాంటి ఆ ఫ్లరిష్ ఉంటుంది అతని దగ్గర. అలాగే హీ హ్యాస్ దట్ ఫియర్లెస్నెస్ కూడా, బ్యాటింగ్ లో చాలా ఫియర్లెస్ గా బ్యాటింగ్ చేస్తారు. సో అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తాడని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 4 matches చాలా లాంగ్ పీరియడ్. అతను కనుక ఫామ్ లో వస్తే చాలా డిస్ట్రక్టివ్ ప్లేయర్ అతను పూర్తిగా. లైక్ శుభ్మన్ గిల్ కూడా ఎంత టాలెంట్ లో మనకు తెలుసు. శుభ్మన్ గిల్ ఏంటంటే చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నాడు పవర్ ప్లేలో. అతను కూడా
కొంచెం దాన్ని టెంపర్ చేసుకోవాలి. అతను కనుక ఒకసారి 20-30 చేసిన తర్వాత హీ విల్ మేక్ ఇట్ కౌంట్. అతను పెద్ద స్కోర్లు చేస్తారు. శుభ్మన్ గిల్ నుంచి కూడా రన్స్ డ్యూ ఉన్నాయి, అలాగే అతని క్లోజ్ బడ్డీ అభిషేక్ నుంచి కూడా రన్స్ డ్యూ ఉన్నాయి. సో వాళ్ళిద్దరు కూడా ఐ థింక్ ఈ మ్యాచ్ లో షైన్ అవ్వాలని చెప్పి, రన్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. సో మీరేం చెప్తారు ఈ ఇద్దరు స్నేహితుల గురించి? బోత్ ఫ్రమ్ పంజాబ్, అండర్ 19 నుంచి ఇండియాకు వచ్చినారు. రంజీ ట్రాఫీ కానీ ఏదైనా కానీ అక్కడి నుంచి ఆడతారు. బట్ ఐపీఎల్ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ పేరు చాలా పెట్టుకున్నాడు. ఇండియన్ టీం వన్డే ఫార్మాట్ కానీ, T20 ఫార్మాట్ కానీ, టెస్ట్ ఫార్మాట్ కానీ. అదే ఈ అభిషేక్ శర్మ అగ్రెసివ్. కొంచెం ఇక్కడ చూసుకుంటే అభిషేక్ శర్మ కొంచెం నాకు అగ్రెసివ్ ఉన్నాడు. బట్ శుభ్మన్ గిల్ ప్లేయింగ్ కన్సిస్టెంట్ ఇన్నింగ్స్. ఓకే, సో అయితే అంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఆడింది ఈ గ్రౌండ్ నుంచే 286. సో ఈ రోజు స్కోర్ ఎంత అయ్యే అవకాశం ఉంది? 250 ప్లస్ 100%. 250 ప్లస్ 100% బ్యాటింగ్ ఫస్ట్. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ ఇన్షాల్లా వి ఆర్ గోయింగ్ టు విన్. వెంకటేష్ గారు, వాట్ డు యు సే? అంటే ఫస్ట్ 14 రన్స్ లో దూరం అయింది, 300 ప్లస్. సో ఫస్ట్ మ్యాచ్ లో, సో ఇప్పుడు మళ్ళీ అదే గ్రౌండ్ నుంచి ఆడుతోంది. సో ఈ రోజు స్కోర్ ఎంత అయ్యే అవకాశం ఉంది? అసలు 300 అనేది మైండ్ లో తీసేయాలండి. 300 చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, విన్నింగ్ ద మ్యాచ్ ఇస్ ఇంపార్టెంట్. 300 కొట్టాలి, అదేదో 300 అనే టార్గెట్ అదేదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టుగా ఫీల్ అయితే అది మీకు మొత్తం డ్యామేజ్ చేస్తుంది. 300 కానీ ఆ బిగ్ స్కోర్స్ కానీ అది అనవసరమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్ పైన. అది మనం పక్కన పెట్టేసి దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ విన్నింగ్ ద మ్యాచెస్. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని వెళ్ళాలి తప్ప 300 కొట్టాలా అది కొట్టాలా అని కాదు. నేను ఫస్ట్ బ్యాటింగ్ కూడా నేనైతే ఇష్టపడను. అదే నేను అడగబోతున్నా, మీరు ఎలా అంటారని. ఓకే, చేజ్ చేస్తే నిన్న 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి. కొంత మారినట్టుగా ఉంది, ట్రెండ్ మారినట్టుగా ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి ట్రై టు కంటైన్ టైటన్స్, అప్పుడు దాన్ని చేజ్ డౌన్, వాళ్ళు తక్కువ స్కోర్ కి వాళ్ళని దాన్ని చేజ్ డౌన్ చేస్తే బాగుంటుంది. ఓకే వెంకటేష్ గారు, సో లెట్స్ సీ. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు అండ్ అలాగే సయ్యద్ గారు, ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఈరోజు సో ఒక కెనలిస్ట్ అయితే ఫస్ట్ బౌలింగ్ చేసి తర్వాత చేసేయాలని అంటున్నారు, ఇంకొకరు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి సో ఓకే ఫస్ట్ బ్యాటింగ్ చేసి హై స్కోర్ చేస్తే బెటర్ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. సో శ్రీరామనవమి పర్వదినం ఎవరికి విన్ని సమకూరుస్తుంది అనేది అయితే వెయిట్ చేసి వాచ్ చేయాల్సిందే. సో 7:30కి అయితే మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతోంది, 19th మ్యాచ్. లెట్స్ సీ. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.